హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా తయారు చేసుకుని చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా దీనికోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని దానిలోకి కొన్ని లవంగాలు, కొన్ని మిరియాలు, ఒక దాల్చిన చెక్క, కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు, ఒక బిర్యానీ ఆకును కూడా వేసుకొని దానిపై మూతని పెట్టుకొని ముందుగా దానిని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత దానిలోకి కొన్ని కొబ్బరి ముక్కలు, చిన్నగా కట్ చేసుకున్న అల్లము, అలాగే పొట్టు తీసిన కొన్ని వెల్లుల్లి కూడా వేసుకొని తర్వాత వాటిని కూడా మిక్సీ పట్టుకోవాలండి. అలా మిక్సీ పట్టుకున్న దానిలోకి చిన్నగా కట్ చేసుకున్న కొన్ని ఆనియన్స్, అలాగే కొన్ని టమోటా ముక్కలను కూడా వేసుకొని మరొకసారి దానిని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న దానిని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ యొక్క ప్యాన్ పెట్టుకొని దానిలోకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని దానిలోకి వేసుకోవాలి. తర్వాత దానిలోకి 1 స్పూన్ పసుపుని వేసుకోవాలండి. అలాగే 2 స్పూన్ల కారం, రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని దానిపై మూతని పెట్టుకొని 15 నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి దానిలోకి కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిర్చి, అలాగే చింతపండు రసాన్ని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దానిలోకి వాష్ చేసుకొని పెట్టుకున్న చేప ముక్కలను వేసుకోవాలి. ఇవైతే కానాగడతలండి. ఇలా వేసుకున్న తర్వాత అందులోకి సరిపడినన్ని వాటర్ని వేసుకొని వేరొక బౌల్ని తీసుకొని దానిలోకి 2 స్పూన్ల బియ్యం పిండిని వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఉండలేమీ లేకుండా కలుపుకొని ఆ బియ్యం పిండి వాటర్ను చేపల పులుసులోకి వేసుకోవాలి. ఈ విధంగా బియ్యం పిండి వాటర్ని వేయడం వల్ల చాలా చిక్కగా మనకి అయ్యి రుచి కూడా డిఫరెంట్గా ఉంటుందండి. తర్వాత దానిలోకి కొంచెం కొత్తిమీరని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 15 నిమిషాల పాటు మరిగించుకొని 15 నిమిషాల తర్వాత దానిలోకి కొంచెం ఫిష్ మసాలాని వేసుకొని 5 నిమిషాల పాటు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా తయారు చేసుకుని చేపల పులుసు రెడీ. చాలా బాగుంటుందండి. ఈ ప్రాసెస్లో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.